అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకన్నా ముందు ఈ వీడియో మటుకు ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. గోచార ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ నెల డబ్బు ఆశాజనకంగా రావడంతో నెల ప్రారంభమవుతుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. వృషభ రాశి వారు నూతన సంకల్పం మరియు అంకిత భావంతో కొత్త ఆదాయ వనరులను కనుగొనడంపై దృష్టి సారిస్తారు. అయితే ఈ నెల మధ్యలో నుంచి జీవితంలో కొత్త కార్యకలాపాలపై దృష్టి సాధిస్తారు. ఈ నెల ప్రథమార్థంలో మీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఎదురుదెబ్బలు మరియు నిరాశలు ఎదురవుతాయి. ఇవి పని ఒత్తిడి కారణంగా వస్తాయి. నిద్ర లేకపోవటం వల్ల మనసులో అశాంతి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు జూలై నెలలో కొంత ఆదాయాన్ని తీసుకురావచ్చు. ఈ మాసం అంతా పిల్లలతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. జూలై నెలలో వృషభ రాశి వారు తమ శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ఈ నెల ద్వితీయార్థంలో సోషల్ నెట్వర్క్స్ పెంచుకుంటారు. ఇది రాబోయే కాలంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఎట్లా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా చక్కగా ఉండే అవకాశం ఉంది. మీ రాశిలో బృహస్పతి గ్రహం ఉండటం వల్ల మీ మనసులో సహనం ఉంటుంది. మీరు సరైన ఆలోచనతో ఉంటారు. దీని కారణంగా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా పరిస్థితులను చక్కగా నిర్వహించగలుగుతారు. 10వ ఇంట్లో ఉన్న శనిగ్రహం మీ 12వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 4వ ఇంటిపై దృష్టి ఉంటుంది. మీరు కుటుంబంలో కొంత డిస్కనెక్టెడ్ అనుభవిస్తారు. కొంచెం దూరం ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. మీరు మీ మనసులో ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. మీరు సంతృప్తి లోపం అనేది ఏర్పడుతుంది. మీకు ఏదో తప్పిపోయినట్లు అని అనిపిస్తూ ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం కొంతమేర ప్రభావితం కావచ్చు. 2వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఉండటం వలన కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. కుటుంబం పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. జూలై నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం బుధుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు మరియు అక్కడ సంచరిస్తారు. అప్పుడు మీ తోబుట్టువులకు మీ పూర్తి మద్దతు మీ నుండి లభిస్తుంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరందరూ కలిసి పనిచేస్తారు. మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ విధంగా ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని అయితే ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే, కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండటం మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలి మరియు మీ పైన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్తుంది. మీరు పనిని సరైన మార్గంలో సరైన సమయంలో పూర్తి చేయటం మీ పనిలో పనితీరుని మెరుగుపరచడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇది కార్యాలయంలో మీకు బలమైన గుర్తింపు ఏర్పడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేయాలి. సూర్యునితో పాటు 6వ ఇంటి అధిపతి శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో జూలై 7 తర్వాత 3వ ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల మీకు మీ సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ పనిని మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయం చేస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారం విషయం ఎలా ఉందంటే, వ్యాపారం నడుస్తున్నట్లే ఉంటుంది. కుజుడు తన స్వంత రాశి వృశ్చికలో 12వ ఇంట్లో ఉన్న కుజుడు పూర్తి బలంతో కనిపిస్తాడు. అలాగే బృహస్పతి 7వ ఇంటిపై 7వ దృష్టి ఉంటుంది. దీనివల్ల వ్యాపారంలో వృద్ధి యోగాలు కలుగుతాయి. మీరు సమాజంలో అనుభవజ్ఞుల వ్యక్తులు మద్దతును కూడా తీసుకుంటారు. దీని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు విదేశీ మాధ్యమాల ద్వారా మద్దతు, మంచి పెట్టుబడిని కూడా పొందవచ్చు. మీ వ్యాపారానికి మంచి దిశానిర్దేశం చేస్తుంది. జూలై 12వ తేదీ తర్వాత ఈ మాసం ద్వితీయార్థంలో వృషభ రాశిలో కుజుడు సంచరించడం వలన అది అక్కడి నుండి 7వ ఇంటిపై దృష్టి పెడుతుంది. దాని కారణంగా వ్యాపారంలో మీరు కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. కానీ మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తిరోగమన శని 7వ ఇంటిపై దృష్టి ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారంలో శ్రేయస్సుని కొనసాగించడానికి మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి. మీకు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే ఈ నెల మంచి ఫలితాలు అయితే కనపడుతున్నాయి. రాహువు మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తుంది. మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బును పెంచుకోవటంలో మరియు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుండి డబ్బును అందుకోవచ్చు. మీ వ్యాపారంలో డబ్బు పెరగటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో శనిగ్రహం దశమ స్థానంలో మరియు 2వ ఇంటిలో
సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవటంలో విజయం లభిస్తుంది. శుక్ర బుధ గ్రహాల ప్రభావం కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలను చూడవచ్చు. నెల ప్రారంభంలో కొన్ని అవసరమైన ఖర్చులు ఉండవచ్చు. కొన్ని ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఈ నెలలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. నెల ప్రారంభంలో బలహీనంగా కనపడతారు. దీని కారణంగా మీరు కొన్ని చిన్న చిన్న గాయాలతో బాధపడవచ్చు, లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్స కూడా చేసుకోవచ్చు. శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు ఆరోగ్య విషయంలో హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా పెద్ద సమస్య రాకుండా అవసరమైతే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. మీరు ఈ నెలలో కాళ్ళకు గాయం అవుతుంది. జూలై 12న కుజుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఇది మీ సంబంధాలను పాడు చేయవచ్చు. మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. యోగా మరియు ధ్యానం చేస్తే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధానికి వస్తే కేతువు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి అతనిపై పూర్తి దృష్టి చూస్తున్నాడు కారణంగా మీ సంబంధంలో ఆధ్యాత్మిక పెరుగుతుంది. మీరు ఒకరినొకరు మంచి అనుభూతి చెందుతారు. మీరు కలిసి ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి విహారయాత్రలు కూడా వెళ్ళొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రేమ గురించి గర్వపడతారు. ప్రేమకు సూచిక అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు మీ ప్రేమను పొందటానికి సాధ్యమైనంత ప్రతిదాన్ని ప్రయత్నిస్తారు. ఇది మీ మనస్సులో సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రేమ జీవితం అనుకూల వైపు కదులుతుంది. అయితే మీరు మీ ప్రేమైన వారికి ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయకండి. ఎందుకంటే అలా చేయడం వలన వారు మీపై నమ్మకాన్ని కోల్పోతారు. మీ ప్రేమ సంబంధాలు విభేదాలు పెరగవచ్చు. నెలవారీ జాతకం 2024 ప్రకారం అయితే జూలై 19న బుధవారం మీ 4వ ఇంట్లోకి బుధగ్రహం 4వ ఇంట్లోకి వస్తారు. దానికి ముందు జూలై 7న శుక్రగ్రహం మే 3వ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. మీరు వివాహం చేసుకుంటే బృహస్పతి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. మీరిద్దరూ మీ బాధ్యతలన్నింటినీ సమానంగా అర్థం చేసుకుంటారు మరియు నిర్వహిస్తారు కూడా. కుజుడు 7వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి దీని కారణంగా అప్పుడప్పుడు తీవ్రమైన వాదనలు అయితే ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు మీ సంబంధం నుండి వెనక్కి తగ్గరు. ఇద్దరు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి యొక్క విధిని నిర్వహిస్తారు. సంతానం కలగాలని కోరుకునే దంపతులకు ఈ మాసంలో కోరికలు నెరవేరుతాయి. అవివాహితులకు వివాహానికి యోగాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మంచి వివాహ ప్రతిపాదన మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి విద్యార్థులకు ఈ నెల విద్యపై దృష్టి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మెమరీ నిలుపుదల పెరుగుతుంది. ఈ మాసంలో ఆటంకాలు తగ్గుతాయి. విద్యలో పురోగతి కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే మీరు మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా యోగా ధ్యానం చేయాల్సిందే. మీ పనిలో విజయం సాధించడానికి రుద్రాభిషేకం చేసుకోండి. గణేశునికి దూర్వా గడ్డితో బుధవారం నాడు పూజ చేసుకోండి. ప్రతి శుక్రవారం కనీసం 108 సార్లు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. మీ మనసు ఎక్కడికి పోకుండా యోగా అయితే ఈ నెల మీకు బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయండి ఎక్కువగా. ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.